దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. మహాపరిశుద్ధుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మన దేవుని సహాయం వలన మనము సైన్యమును జయించుతామని. యెహోవా యథార్థవంతుడు గనుక మనం అందరము యథార్థవంతులుగా ఉండాలి. తండ్రి న్యాయ విధులను లక్ష్య పెట్టాలి. మన చేతుల నిర్దోషత్వంను బట్టి తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. శ్రమపడు వారిని మన దేవుడు రక్షిస్తాడు. మన చీకటిని వెలుగుగా చేస్తాడు. మన దేవుని సహాయం వలన ప్రాకారంలో దాటుతాము. మన దేవుని సహాయం వలన సైన్యంను జయిస్తాము. మనకు బలమును ధరింపజేసి మన చేతులకు యుద్ధం చేయుట నేర్పువాడు ఆయనే. మన రక్షణ కేడము, మన ఆశ్రయ దుర్గము ఆయనే. మన శత్రువులను తరిమి కొట్టి మన ఎదుట లేవలేకపోవునట్లు వారిని అణగదొక్కువాడు ఆయనే. ఆయన సహాయం వల్ల మనం అందరము సైన్యంను జయిస్తాము. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.